మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల కేంద్రంలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అప్లికేషన్లో పేరు రానివారు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చని అన్నారు. ఈ ప్రజల్లోకి తీసుకొని విచారణ చేసి పనిచేస్తాం. 4 వీలర్ కారు ఉంటే ఎట్లున్నా ఇల్లు. ఓకే, కాబట్టి మన అర్హతల పరంగా మనం ఏవైతే అప్లికేషన్ చేసుకున్నామో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి వివరాల ద్వారా ఇప్పుడు మనం ఒకరి ఇంటికి విచారణకు పోయినప్పుడు ఆయన నాకు ఏముందనేది ఆయన ఫిజికల్గా చూపించి భూమి కానీ లేకపోతే ఆయనకున్నటువంటి కారు కానీ స్థిరచర ఆస్తులు కూడా అని చెప్తే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారము మన వాళ్ళు విచారణ చేసుకున్న తర్వాత జాబితా ఇది. దీంట్లో కూడా మరి అందరు కరెక్ట్ చెప్తారు, చెప్పకపోవచ్చు. అందుకే మన ఈ గ్రామ సభ ఉద్దేశం అనేది అది. మనందరం మనం గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో గ్రామ సభ ఎందుకు చెప్తున్నామంటే మనకు వచ్చినటువంటి జాబితాని విచారణ చేసుకున్న తర్వాత మీ ముందు ఉంచినట్లయితే మీలో మీకు తెలిసిన వాళ్ళు అంటే అనుభవం ఉండొచ్చు. ముందు మన వివరాలంతా గ్రామ సభ దృష్టిని తీసుకొస్తే ఇప్పుడు కానీ తర్వాత ఇంకా మాకు రేపు ఈ ఉన్న లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా అనర్హత ఉంటే ఆ వివరాలు ఇవ్వచ్చు. రెండోది, మన లిస్టులో లేకుండా గతంలో దరఖాస్తు చేసి ఉండొచ్చు, ఆ పేర్లు మన దగ్గర ఉన్నాయి. అందులో ఎవరైనా అనుకున్నంత కూడా వాళ్ళ పేరు కూడా మీరు చెప్పచ్చు. మరొకటి, రెండోది, ఈ 3 లిస్టులలో ఎవరైనా లేకుండా ఉంది, మాకు కూడా రేషన్ కార్డు లేదు, మేము కూడా అర్హులమే, కానీ గతంలో మేము దరఖాస్తు చేసుకోలేకపోయాము, ఏదో హాస్పిటల్ పోయినా లేకపోతే ఇంకొక ఊళ్ళో ఉన్నాము. అటువంటి వాళ్ళు ప్రస్తుతము మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో దరఖాస్తులు స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. ఈ గ్రామ సభ తర్వాత వారి యొక్క ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డు వారి ఏదైనా వివరాలతోటి ఇచ్చిన ఫార్మాట్ లో కానీ లేదంటే తెల్ల పేపర్ మీద కానీ వివరంగా దేనికోసం దరఖాస్తు చేస్తున్నాం అనేది రాసి ఇచ్చినట్లయితే వారి దరఖాస్తును కూడా పరిశీలన చేసి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు సంవత్సరం అయింది, మరి సంవత్సర కాలంలో కూడా మరి వ్యక్తిగతంగా పేదలు ఆదుకున్న అభివృద్ధి పరంగా కూడా మరి అన్నింటికన్నా ముఖ్యంగా ఏదైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుందో దాని పైసలు గతంలో కూడా ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 వేల కోట్లు రావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మేడ్చల్కు 260 కోట్లు మున్సిపాలిటీలో కానీ ఇక్కడ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మున్సిపల్ ఉన్నటువంటి చైర్మన్లు కానీ కార్పొరేటర్లు కానీ అదే కార్యక్రమం ఇప్పుడు అక్కడ మేడ్చల్ ఇక్కడ రావడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా మరి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడే వస్తున్నారు, ఇప్పుడు మాట్లాడటం ఏమన్నాడు, ఇక్కడ మరి పేదోళ్ళకి ఇంకా ల్యాండ్ లేని ఇల్లు కావాలని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ అధికారులు ఉన్నారు. మరి కలెక్టర్ కూడా మేము ఆదేశాలు ఇస్తాం. ఎక్కడైతే మరి జాగా లేకుండా ఇల్లు లేని పేదోళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ల్యాండ్